హాయ్ హలో నమస్తే వనక్కం మాదాబ్ నేను మీ యశ్వంత్ చన్నపట్నం. మనమైతే ఈరోజు దేవరా మూవీ చూడడానికైతే ప్రోజన్ మాల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మనమైతే ఇక్కడ నుంచి గాంధీపురంకి వెళ్ళి గాంధీపురం నుంచి అయితే ప్రోజన్ మాల్కి బస్సులు ఉంటాయన్నమాట. ఆ బస్సు అయితే ఎక్కాలి. సో మనమైతే ఇప్పుడు ప్రోజన్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ట్రావెల్ చేసి. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో ప్రోజన్ మాల్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఫ్రెండ్స్. రైట్ సైడ్ అయితే పార్కింగ్ కనిపిస్తుంది కదా బోర్డు, రైట్ సైడ్ అయితే పార్కింగ్ అనమాట. ఇకపోతే ఈ మాల్ విషయానికి వస్తే ఇది లార్జెస్ట్ హారిజాంటల్ గా డిజైన్ చేసిన షాపింగ్ మాల్స్ లో ఇండియాలో ఒకటి అనమాట. ఇది మొత్తం 5 లక్షల స్క్వేర్ ఫీట్ లో అయితే ఈ మాల్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని 19 జూలై 2017లో అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు. దీని అడ్రస్ వచ్చి శివనందపురం సరవణపట్టి రోడ్, కోయంబత్తూర్. మనమైతే ఇప్పుడు మాల్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో మాల్ ఎలా ఉందో ఒక లుక్ వేసుకుందాం పదండి. ఈరోజైతే అమ్మాయిలు అందరూ ఫుల్గా అయితే ఉన్నారనమాట. ఇంకా మాల్ అంటే తెలిసిందే కదా, అమ్మాయిలు ఫోటోలు అదే మీరేమనుకుంటే అదండి. అలాగే ఈరోజు అయితే తెలుగు వాళ్ళు అయితే చాలా మంది అయితే వచ్చేస్తున్నారు. ఎందుకో తెలుసు కదా, మన దేవరా మూవీ కోసం అయితే మన తెలుగు స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ తెలుగు స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తున్నారు. 255 షోకి అయితే అందరూ షో కోసం వెయిటింగ్ అనమాట, మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడైతే టైం 1 o'clock అయిందనమాట. మేమైతే ఎక్సలేటర్ అయితే ఎక్కేసి కేఎఫ్సీ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం. వెయిట్ బ్రో, మా సాయి కూడా అమ్మాయినే కాదు, అమ్మాయితో పాటు మమ్మల్ని ఒక లుక్ వేసి ఉంచండి. మధ్యలో ఇంకా చాలా మంది కనబడతారు. మా వాళ్ళు అయితే కేఎఫ్సీ తినడానికి అయితే చాలా ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. సో మేము అలా షాప్స్ అన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఫైనల్ గా మా వాడికి కావాల్సిన ఐటమ్లు అయితే కేఎఫ్సీ నుంచి ఆర్డర్ అయితే తీసేసుకున్నాడు అనమాట. సో ఇది తిని ఎలా ఉందో రివ్యూలు కూడా చెప్పబోతున్నాం. నాకైతే ఇదైతే నచ్చలేదు అనమాట. సో మా వాడు ఎలా ఉందో తిని చెప్పబోతాడు. ఇంకా మా వాడు స్పైసీ తిని ఉంటే మాత్రం ఈ విధంగా చెప్పుండడు. సో వాడు ఇది ట్రై చేసి చెప్పబోతాడు. ఇప్పుడు ఇంకా వింగ్స్ తినేసి బాగుందని చెప్తున్నాడు. స్పైసీ తిని చెప్తాడు. మా వాడికి అయితే నచ్చలేదు. మాకైతే ఆ కేఎఫ్సీ జాలక మెక్డొనాల్డ్స్కి అయితే వెళ్ళి బర్గర్ తినాలని అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట. ఈ మెక్డొనాల్డ్స్లో అయితే ఆర్డర్ అయితే మనం ఈ టచ్ ప్యాడ్లో అయితే పెట్టాలన్నమాట. మా హోల్ అయితే ఒక 10 నిమిషాలు డిస్కషన్ చేశారు దాని గురించి, ఏం కొనాలి ఏం తినాలి అని చెప్పి. మొత్తం జిఎస్టీలు సిజిఎస్టీలు డబల్ వేసేస్తున్నాడు అసలు ప్రైస్ కన్నా. అందుకని ఆలోచించి మేమైతే 5 చికెన్ బర్గర్లు అలాగే 5 కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ పెట్టాం అనమాట. మొత్తం 525 అయింది బిల్ అయితే. విత్ ఇన్ సెకండ్స్లో మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కూల్ డ్రింక్స్ ఒకటే లేటు. కూల్ డ్రింక్స్ కానీ ఇచ్చేస్తే మన ఆర్డర్ మనమే సర్వ్ చేసుకోవాలంట వాళ్ళు. ఇదిగోండి మన ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. ఇంక ఇది తీసుకొని మన సీట్లు అయితే ఎత్తుక్కోవాలి. అక్కడ సీట్లు కూడా అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ తింటారు అయితే నాకైతే అర్థం కాలేదు. మా వాళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు. సో దీన్ని జాగ్రత్తగా అయితే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడ కూర్చోడానికి సీట్లు ఏం దొరకలేదు అనమాట. సో నిలబడుకొని తినాల్సి వచ్చింది లాస్ట్కి. మా వాళ్ళు ఆత్రం దాంట్లో స్ట్రా కూడా వేసుకోకుండా అట్టే తాగేస్తున్నాడు అక్కడైతే. సో వాటిలో అయితే స్ట్రాలు అయితే వేసి చేశాను. చూడండి ఇప్పుడు బర్గర్ని ఎలా ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా బర్గర్స్ అయితే అందరికీ షేర్ చేసేసుకున్నాం. ఇంకా మా వాడైతే అప్పుడే స్టార్ట్ చేసేసాడు తినడం కూడా. ఆలోచిస్తున్నాడు పాపం. మా వాళ్ళకైతే బర్గర్ కూడా నచ్చలేదేమో, ఏదో మొహమాటానికి బాగుందని చెప్పాడు. అలా బర్గర్ తినడం అయిపోయిన తర్వాత జూడియోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడైతే డ్రెస్సులు సెలెక్ట్ చేసి పెట్టేసుకొని మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రెస్సులు అయితే కొనుక్కుందాం అనుకొని ముందుగానే జూడియోకి అయితే వచ్చి మాకు కావాల్సిన డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడైతే చాలా మంది తెలుగు వాళ్ళు అయితే కనిపించారనమాట, మూవీ కోసం అయితే వచ్చారని చెప్పారు. అలాగే మీరు చూసినట్లయితే ఈ మాల్లో పిల్లలు ఆడుకునేదానికి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం ఏ గేమ్స్ ఉన్నాయో. సో పదండి. ఈ రోబోట్ అయితే చాలా క్యూట్గా ఉందని చెప్పి అంతసేపు ఫోకస్ చేస్తున్నా అది ఏం చేస్తుందో అని. ఇదిగోండి చూసారు కదా, పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట లోపల. అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం ఏంటి ఎగ్జిక్యూటివ్, ఎందుకంటే ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మన బడ్జెట్ ప్రకారంగా పోదాం. అన్నీ అయితే అలా చూసుకొని వీడియో కొట్టుకొని అయితే బయటకు వచ్చేయాలని ఫిక్స్ అయిపోయి అలా లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో అన్నీ మీకైతే డీటెయిల్గా వీడియో అయితే చూపిస్తాను. మనం ఏదైతే ఆడము. ఇక్కడ మీరు చూసినట్లయితే సాఫ్ట్ బే అని ఒకటి కనబడుతుంది కదా, దీంట్లో అయితే పిల్లలు ఆడుకునే దానికైతే చాలా నీట్గా అయితే డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడైతే పైన నుంచి ఒకటి ఎక్కి దాంట్లో నుంచి రాబోతున్నాడు. సో చూద్దాం వాడు ఎలా వస్తాడో బయటికి. వాడైతే స్టార్ట్ అయ్యాడు కానీ మధ్యలోనే ఆగిపోయాడు. వాడు వస్తాడో రాడో తెలియదు. పాప మా పిల్లోడైతే లోపల స్టక్ అయిపోయాడు అనమాట. ఒక 5 minutes అయిన తర్వాత అయితే వాడు బయటకు వచ్చాడు ఫైనల్లీ. అదో చూసారు కదా, 5 minutes తర్వాత అయితే వాడు బయటకు వచ్చాడు. ఏందో ఈ బొమ్మలు నా బొట్టలు అన్నట్టుగా ఎక్కడుతున్నాయి అనమాట. మనం అయితే ఇప్పుడు వేయలేము.
సో దాన్ని అలాగే చూసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పైన అయితే ఇక్కడైతే కార్ గేమ్ ఏదో ఉంది. ఇదిగోండి మన భాషలో చెప్పాలంటే బాగా బలిసిన ఆడే గేమ్ అనమాట. సో ఇది అదైతే పైన ఉందన్నమాట. అదేదో నాకు అయితే తెలీదు. ఆ బాల్ దొల్లిస్తారు కదా, అది మనకైతే తెలియదు దాని పేరు. ఇక్కడైతే నేమ్ అయితే కనబడింది అనమాట. దాని పేరు వచ్చి బౌలింగ్ అలేస్ అంట. ఆ బౌలింగ్ అలేస్ అంటే భలే ఎక్స్పెన్సివ్ కదా, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎంత ఉండొచ్చో మీరు రేట్ గెస్ట్ చేసి అయితే మీరు కామెంట్ అయితే చేయండి. మనమైతే ఎప్పుడు ఆడలేదు, అది ఆడాలని కూడా అనుకోను నేను. చూసారు కదా మధు, ఒక ఆయన అయితే బాల్ వేసేస్తున్నాడు. పాపం ఒక ఆయనకైతే అసలు ఏం పడలేదు అనమాట, ఒక ఆయన అయితే పడ్డాయి బాల్స్. మీరు డబుల్ మీనింగ్ అనుకోవద్దురా నాన్న, అందుకే అలా చెప్పా. ఇది చూసారు కదా పైన నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఈ గేమింగ్ సెంటర్ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే పేరెంట్స్ ఖర్చు పెట్టేదానికి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే రేట్లు వాసిపోతున్నాయి కనుక. అలా మా వాడిని కెండల్ మింగుతూ ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకొని థియేటర్లోకి అయితే అడుగు పెట్టేసాం అనమాట. చూసారు కదా ఇదే పీవీఆర్ ఐనాక్స్ మన ప్రోజన్ మాల్లో ఉండేది అయితే. ఏదో అక్కడైతే బాక్స్ ఆఫీస్ ఉంది. సో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పాన్ ఇండియా స్టార్స్ని అందరినీ అయితే అక్కడ వేసేసి ఉన్నారనమాట. ఈ వాల్లో అయితే అన్ని స్టార్స్ కనబడుతున్నారు, మన తమిళ తెలుగు స్టార్స్ అలాగే ఇంటర్నేషనల్ స్టార్స్ అందరూ కూడా ఉన్నారనమాట. సో ఇది ఫోటో షూట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో అందుకనే ఇది అట్రాక్టివ్గా పెట్టారనమాట. సో మనమైతే ఇక్కడ ఫోటో తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయి కొన్ని ఫోటోలు అయితే తీసేసుకున్నాం అనమాట. అవన్నీ మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ వచ్చి SU_online_ మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే వచ్చేస్తుంది. దాంట్లో మనం తీసుకున్న ఫొటోస్ అన్నీ అయితే కనబడిపోతాయి అనమాట. సో మళ్ళీ అలా వీడియో తీసుకుంటూ అలా మనం అమ్మాయిలు చూసుకుంటూ అలా వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే అన్విన్ అనేది కాఫీ షాప్ అయితే ఉందన్నమాట. సైకిల్ ఏదో పెట్టేస్తున్నారు లైటింగ్ లేసి. ఆ సైకిల్లో డెలివరీ ఇస్తారనుకోపాకండి, ఊరికే అది స్పెషల్గా పెట్టారు, ఊరికే గెస్ట్ అపీరియన్స్ అనుకోండి. చూసారు కదా ఆ తమిళ్లో ఏదో రాసింది, మనకైతే తమిళ్ చదవడం రాదు కాదు, మనం మాట్లాడగలుగుతాం కానీ చదవలేమన్నమాట. సో అలా దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాం. రేట్లు అయితే అదిరిపోతాయి అనమాట. ఇక్కడ అన్నీ చూసేదానికి కొనేదానికి కాదు. అందరూ కొంచెం డబ్బు ఉండేవాళ్ళు బడా పార్టీస్ మాత్రమే కొనగలరు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు పెట్టే అంత లేవన్నమాట. జస్ట్ పాప్కార్న్ అయితే జస్ట్ 1000 రూపీస్ అని చెప్పాడు. ఇంత పెద్ద మాల్లో, అది ఈ థియేటర్ ఐనాక్స్లో ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది ఏదన్నా ఉంది అని అంటే అది వాటర్ అనమాట. ఇక్కడ వాటర్ మాత్రం ఫ్రీగా పెట్టారు. చూసారు కదా అమ్మాయిని చూసారు కదరా మీరు. సర్లే పాయింట్కి వచ్చేద్దాం పదండి, ఇంకా చాలా మంది కనబడుతున్నారు. మావాడైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అనమాట, అందరినీ వీడియోలు అయితే పొందుపరచడానికి. సో అలా వెళ్ళేసి ఒక రౌండ్ పెట్టి కొట్టేస్తాం మొత్తం మాల్ అంతా. ఇక్కడైతే మొత్తం 9 స్క్రీన్స్ ఉన్నాయి, మూవీ స్క్రీన్స్ అయితే. ఏదో కొరియన్ మూవీ కూడా ఒకటి ఆడుతుంది. సో మనం ఆ 9 స్క్రీన్స్ ఎండ్ వరకు అయితే వెళ్ళేసి రిటర్న్ అయితే వచ్చేద్దాం. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఆ పాప్కార్న్ బండి పక్కన అయితే ఫ్రీ వాటర్ అయితే ఉంటుంది అనమాట. ఇక మనం ఇలాగే స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే వాష్రూమ్స్ వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కూడా వేద్దాం, రైట్. ఎందుకో ఈ టీవీని చూడగానే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే ఈ పక్కన అంతా వాతావరణం చాలా బాగుందన్నమాట. మన చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ అయితే గుర్తొచ్చింది కదా. చాలా మంచి ఫిగర్స్, చాలా మంచి అమ్మాయిలు అందరూ చాలా మంది కనబడ్డారు కదా. అలాగే మన అబ్బాయిలు కూడా ఉంటారు చూడండి, మా అమ్మాయిలు చూసే అమ్మాయిలు కూడా. ఇకపోతే ఈ వీడియో ఎవరిని బాధ పెట్టాలని ఎవరిని ఉద్దేశించి కాదనమాట, ఏదో అలా ఎంజాయ్మెంట్ కోసం. ఎందుకంటే వీడియో ఫస్ట్ టైం 10 నిమిషాలు వీడియో పెడుతున్నాం కాబట్టి ఇలా ఎటకారంగా మాట్లాడకపోతే వీడియో బోర్ కొట్టేస్తుంది అనమాట. అందువల్ల ఇలా మాట్లాడుతున్నాను. సో అదే తప్పుగా ఎవరు అనుకోవద్దు. అలా మా వాళ్ళు ఆ కోటు కొన్నది ఒకడైతే 10 మంది మార్చారనమాట ఆ కోట్ని. సారీ 10 మంది కాదులే, అలా ఏదో మాట వరుసకు వచ్చేసింది, ఒక ఇద్దరు అయితే మార్చారు. మేమైతే థియేటర్ లోపల అయితే ఎంటర్ అయిపోయాం. మా దేవర టైటిల్ అయితే పడిపోతుంది అనమాట. ఈ మూవీలోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఆలస్యం వినాలి.
మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.